నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ ఇంద్రనీల్ గారు ఉన్నారు మనతో పాటు. మనం ఏపీలో డీలిమిటేషన్ జరిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి, దాని మీద మనం ఇవాళ ఇంద్రనీల్ గారితో కూర్చుని తెలుసుకుందాం. అసలు ఎన్ని సీట్స్ పెరుగుతాయి, ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఏ పార్టీ నుంచి లాభ పొందుతారో లేకపోతే నష్ట పొందుతారో తెలుసుకుందాం. నమస్తే ఇంద్రనీల్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో రెండు పార్టీలకి బలం ఈక్వల్గానే ఉంది. ఈక్వల్గా అంటే పొత్తు లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీకి చూసుకుంటే కనుక నెక్ టు నెక్ ఉంది. కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన కూటమి అన్నారు, తర్వాత అంతకుముందు కూటమి లేకపోయినా 14లో అందరు కలిసి పోటీ చేసినట్టే చూసాం. తర్వాత ఇండివిజువల్గా పోటీ చేస్తే వైసీపీకి చాలా బలం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిస్తే మళ్ళీ కూటమి బలం వచ్చింది. ఇట్లా చూస్తే కనుక ఇవాళ మళ్ళీ డీలిమిటేషన్ జరిగితే అప్రాక్సిమేట్లీ ఒక 50 సీట్స్ పెరుగుతాయి అని అంటూ ఉన్నారు కదా. 225 సీట్స్ అవుతాయి. దాంట్లో ఇప్పుడు కొత్తగా దేవులాడుకోవడానికి ఇబ్బంది పడే పార్టీ ఏది, లేదా స్ట్రాంగ్ హోల్డ్గా ఫీల్ అయ్యే పార్టీ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్, డీలిమిటేషన్ అనేది ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న పార్టీకి చాలా మేలు చేస్తుంది. మీరు కానీ గతం ఒకసారి చెక్ చేసుకున్నా కూడా 2009లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావటానికి డీలిమిటేషన్ కూడా ఒక మేజర్ సక్సెస్ ఫ్యాక్టర్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి 9కి. అంటే 2004 నుంచి 2009 మధ్య రైతు రుణమాఫీ ఒకటి చేసింది కేంద్రం ఆధ్వర్యంలో. సో అది దానితో పాటు ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది కాంగ్రెస్ అధికారంలో రావడానికి మేజర్ సక్సెస్ ఫ్యాక్టర్ అనమాట. సో ఏం జరుగుతుంది అసలు, డీలిమిటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అది ఎలా జరుగుతుంది, దానివల్ల అధికార పార్టీకి ఏ విధంగా మేలు ఉంటుంది? బేసికల్లీ మీరు అనుకున్నట్లే ఒక 50 స్థానాలు పెరుగుతాయి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా సాంద్రతను బేస్ చేసి ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. అంటే జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. అంటే జనాభాతో ఒక అంశం అయితే, బట్ ఏదైతే మన విడిపోయేటప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు సీట్స్ పెంచాలని కూడా కొంచెం ఉందంట కదా సార్ ఆ బిల్లులో? ఉంది బిల్లులో ఉంది. డెఫినెట్లీ పెంచాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రొసీజర్ అయినా అవ్వకపోయినా మన రాష్ట్రానికి అయితే అప్పీల్ చేసుకుంటే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఏంటి అంటే 2027 జనవరి నాటికి మీకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కులగణన, జనగణన కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైనా డీలిమిటేషన్ అనేది ప్రాసెస్ ఏపీలో స్టార్ట్ అయిపోయింది. దేశమంతా ఇక వాళ్ళు ఎక్కడ ఎప్పుడు చేస్తారు అనేది అల్టిమేట్లీ 2027 జనవరి కంప్లీట్ అయిపోవాలి. అది అయిపోతుంది. సో ఎప్పుడైతే అది కంప్లీట్ అయిందో జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. హైదరాబాద్ తీసుకుందాం, తెలంగాణ ఫస్ట్ ఎగ్జాంపుల్కి. తెలంగాణలో ఉన్న రాష్ట్ర జనాభాలో 30% ఆఫ్ ద జనాభా మీకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే జీవిస్తున్నారు ప్రజెంట్. సో మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తీసుకోండి. మీరు ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకున్నప్పుడు నియోజకవర్గానికి 2.5 లక్షల ఓట్లు యావరేజ్గా ఉంటాయి. కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నమోదైన ఓటర్స్ చూసుకుంటే 4 లక్షల పైచీలకు ఉన్నారు. అంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. సో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగేటప్పుడు జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. అంటే ఈ నెంబర్ ఉండాలి, ఇంత నెంబర్తోనే ఇంతమంది ఓటర్స్ ఉంటే ఇంత కాన్స్టిట్యున్సీ అని ఫిక్స్ చేస్తారా? అంతే. లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఉన్న జనాభా ఎంత, దాన్ని బేసిక్గా డివైడెడ్ బై ఎన్ని సీట్లు ఉండాలి అనేది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. అట్ సేమ్ టైము ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే జియోగ్రాఫికల్గా డిఫికల్టీస్, ఆ ప్రాబ్లమ్స్, బ్యారియర్స్ ఉన్న కాడ కొంచెం జియోగ్రాఫికల్గా వెళ్తారు. అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దేశవ్యాప్తంగా 545 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2 నామినేటెడ్ ఉంటే 543 స్థానాలు ఎలక్షన్ త్రూ ఎన్నుకోబడతారు. అలానే ఒక్కొక్క పార్లమెంట్లో 13 నుంచి 20 లక్షల ఓటర్లు పైచీలకు ఉన్నా కూడా, ఇప్పుడు గోవా తీసుకున్నాం అనుకోండి, గోవాలో 6 లక్షల జనాభాకి 2 పార్లమెంట్లు ఉంటాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ తీసుకున్నారనుకోండి, 60,000 లక్ష ఓటర్లకి ఒక పార్లమెంట్ ఉంటుంది. అంటే అది జియోగ్రాఫికల్గా దానికి ఉన్న బ్యారియర్స్ అవి. అది సపరేట్ ఒక ద్వీపం లాగా ఉంటాము, అంటే దాన్ని ఒక సపరేట్ స్టేట్గా ఉంటాము, దాన్ని మళ్ళీ వేరే పార్లమెంట్లో కలపలేరు కదా. అంటే అక్కడ గవర్నెన్స్ ఈజీనెస్ కోసం అందువల్ల ఏంటంటే ఒకటి జనాభా ప్రాతిపదిక ఉంటుంది, రెండోది రిజర్వేషన్ అప్లికబుల్ చేయాల్సిన వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తారు. 3 ఈసారి లేడీ రిజర్వేషన్ కూడా రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయి ఉంది కాబట్టి 33% ఆఫ్ సీట్స్ కంపల్సరీ లేడీ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. 100% అవుతుంది. ఇంకా డీలిమిటేషన్ అన్న డౌట్ ఉండిద్దేమో కానీ లేడీ రిజర్వేషన్ 33% 200% అయిపోతుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చేస్తారనమాట. ఇప్పుడు ఒకవేళ రేపు 50 సీట్లు పెరిగినాయి, 225 అసెంబ్లీ స్థానాలు అని డిసైడ్ అయినాయి. ఈ 225 స్థానాల్లో 33% అంటే దగ్గర 66-70 సీట్లు పైచీలకు కేవలం మహిళలే పోటీ చేయబోతారు. మళ్ళీ ఆ 70 సీట్లలో కూడా కొన్ని ఎస్సీ రిజర్వ్డ్, కొన్ని ఎస్టీ రిజర్వ్డ్ శాంక్షన్ చేయటం. అంటే ఇప్పుడు మీరు 30% ఏదైతే నెంబర్స్ చెప్తున్నారో ఆ 30%లో మహిళలకు కూడా ఎస్సీ, ఎస్టీ లేకపోతే రిజర్వేషన్ ఉంటాయి.
అంటే టోటల్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయో ఆ 70లో అంతే పోర్షన్లో తీస్తారు, ఈ 33%లో కూడా అలాగే తీస్తారనమాట. సో లేడీ రిజర్వేషన్లో కూడా అవి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా ఉండండి. యాంటీ ఇన్కంబెన్సీ ఒక పర్టిక్యులర్ నియోజకవర్గం ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. 4 మండలాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఆ మండలాల్లో ఏదైతే ఉన్నాయో మీరు చెప్పేది ఇప్పుడు 4 మండలాలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4 మండలాల్లో ఒక మండలం ఒక పార్టీకి స్ట్రెంత్ ఉందంటే అది తీసేసి వేరేది పాజిటివ్ కలుపుకునే అవకాశం రూలింగ్ పార్టీకి ఉంటుందిగా. ఉంటుంది. అంతకు మించి ఇంకా చెప్తా చూడండి. ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి మీద తారాస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కొత్తగా సీట్లు పెంచితే ఏమవుతుంది? 50 మంది కొత్త అభ్యర్థులు కావాలి. ఉన్న వాళ్ళల్లో ఆ పెర్ఫార్మెన్స్ బాగోకో లేదు అధిష్టానం మెప్పు పొందలేని వాళ్ళు లేదు గెలవలేరు అనుకున్న వాళ్ళు ఒక 50 మంది గ్యారెంటీకి మారుతారు. ఓకే, అంటే అటు కూటమి అవ్వచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, దగ్గర ఈసారి ఎలక్షన్లో కొత్త మొఖాలు ఒక 100 అవసరం అవుతాయి. 100 అంటే ఇటు పక్కన ఒక 100 అటు పక్కన ఒక 100 200 మంది ఆశావాహులు. అంటే ఈ డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి రాజకీయ పునరావాసం లాగా రాజకీయ నిరుద్యోగులు అంటారు చూడండి, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. అంటే ప్లేస్ కోసం ఖాళీగా ఉన్నవాళ్ళు. ఇక్కడ ఏమైంది అంటే ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నప్పుడు 4 మండలాల్లో వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు డీలిమిటేషన్లో 2 మండలాలను తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో కలిపారు. కొత్తగా 2 మండలాలు తెచ్చి ఇటు కలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 మండలాల్లో ఆ పార్టీ క్యాడర్కి ఇతని మీద వ్యతిరేకత ఉండదు కదా. కానీ అతని మీద ఉండదు, కానీ అతను ఆల్రెడీ పక్కన నియోజకవర్గమే కాబట్టి ఇతను పర్ఫార్మెన్స్ ఇతని క్యారెక్టర్ అన్ని కూడా చెప్తారుగా. డిస్కషన్ అయితే జరిగింది. నేనేమన్నా ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత ఒక చోట చల్లని నాణ్యం ఎక్కడా చల్లదు. అంటే ఈ నియోజకవర్గంలో పనికిరాడు ఇంకెక్కడో పోటీ చేపిద్దామంటే రాంగ్. కానీ ఇదే నియోజకవర్గంలో ఇతనికంటే బెటర్ క్యాండిడేట్ లేడు, ఇతనికే సీటు. కానీ ఇప్పుడు క్యాడర్ ఏమో మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు అనే ఫీలింగ్ ఉంది అనుకున్నాం. అంటే స్థానిక నాయకులు వర్కుల విషయం వచ్చు ఇలా. కానీ ఇప్పుడు 4 మండలాల్లో వ్యతిరేకత 2 మండలాలకు తగ్గిపోయింది కదా, కొత్తగా 2 మండలాలు వచ్చి జాయిన్ అయినాయి కదా. సో యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకత అనేది 50% సప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరికి మేలు చేసింది? రూలింగ్ పార్టీకి చేస్తుంది. రెండోది వైఎస్ఆర్సీపీకి బాగా బలంగా ఉన్న మండలము సామాజిక వర్గం ఏదైతే ఉందో అవి భారీ స్థాయిలో ఉన్నారు అనుకున్న కాడ అక్కడ మనం గెలవలేము అనుకుంటే దాన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. ఇదేమీ ఓన్లీ టీడీపీ అయితే ఇలా చేసిద్దని చెప్పట్లేదు. జనరల్గా ఏమైంది అంటే డీలిమిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టేట్ బాడీ అనేది ఓ డీలిమిటేషన్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చైర్మన్ని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని నియమిస్తారు. సో రూలింగ్ పార్టీ తరఫున ఉన్న కమిటీ ఏం చేస్తుంది? రూలింగ్ పార్టీకి ఫేవర్గానే డీలిమిటేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ డీలిమిటేషన్ ప్రొసీజర్లో అపోజిషన్ పార్టీస్ అన్నీ ఉంటాయా సార్? దాంట్లో మేము ఉంటాయి. ఉన్నా కూడా మేజర్ ఇళ్లే కదా. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదానే ఉన్న వాళ్ళు రేపు ఛాన్స్ ఇస్తారని మీరు హోప్ ఏమైనా ఉందా మీకు? లేదు. అసలు వండరింగ్ ఏంటంటే రేపు పులివెందులని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేసినా ఆశ్చర్యపోవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో చోట నుంచి పోటీ చేపియాలి అనుకుంటే పులివెందులని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు 2009 మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు గాదే వెంకటరెడ్డి గారు ఈ కమిటీ యొక్క చైర్మన్గా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారేమో మినిస్టర్గా ఉన్నారు. ఆయన 5 పర్యాయాలు పత్తిపాడులో గెలిచిన తర్వాత పెదకూరపాడులో తర్వాత గుంటూరు 2కి షిఫ్ట్ అయ్యారు. గుంటూరు 2కి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు గుంటూరు 2లో గెలవటం కోసం కాంగ్రెస్ ఓటర్లు బాగా ఉన్న వాటిని గుంటూరు 2లో డీలిమిటేషన్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోగలిగారు. ఎందుకంటే రూలింగ్ పార్టీ మినిస్టరు అండ్ అందరూ తెలిసినాడు. గుంటూరు 2 అంటే వెస్టా సార్? గుంటూరు వెస్ట్. మీకు ఇప్పుడు పొన్నూరు కాన్స్టిట్యున్సీ మీకు ఐడియా ఉంది కదా. పొన్నూరు మంగళగిరి వరకు 2 గుంటూరు కాన్స్టిట్యున్సీలు దాటి పొన్నూరులోకి మళ్ళీ వెళ్ళాలి. మండలం లాగా ఇట్లా వచ్చి 2 జిల్లాలు కూడా పొన్నూరు కాన్స్టిట్యున్సీ. పొన్నూరులో సగం ఉంటుంది, మంగళగిరిలో సగం ఉంటుంది నాగార్జున యూనివర్సిటీ. సో పెదకాకాని మండలము 2 గుంటూరు నియోజకవర్గాలు దాటి ఉండేదాన్ని అలా యాడ్ చేశారు. చివరికి గుంటూరులో మీరు కొన్ని కాలనీలు ఉంటాయి, శ్రీనగర్ కాలనీ అని అలా కొన్ని కాలనీలు ఉంటాయి. ఒక కాలనీలో కూడా సగం ఓట్లు గుంటూరు అనుకుంటే సగం ఓట్లు గుంటూరు 2 ఉంటాయి ఒక వార్డులో కూడా. అంటే ఈ వార్డులో ఈ వార్డులో ఇక్కడ వరకు కాంగ్రెస్ ఓటర్లు అనుకోండి, ఇక్కడ వరకు కలుపుకున్నారు ఆయన గెలవడం కోసం. అదేలే డివైడ్ చేసుకున్నారు ముందుగా. సో రేపొదయం ఏమవుతుంది అంటే డీలిమిటేషన్ జరిగేటప్పుడు పార్లమెంటులను కూడా రీస్ట్రక్చర్ అవుతుంది. మీరు 2009 మీరు కొంచెం గతంలోకి వెళ్ళి చూసుకుంటే గుంటూరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 పార్లమెంట్లు ఉండేవి, తర్వాత 3గా రీషఫల్ అయినాయి. అంతకుముందు తెనాలి కూడా పార్లమెంట్ ఉండేది. ఇప్పుడు గుంటూరు, నరసరావుపేట అండ్ బాపట్ల ఉంటుంది. నరసరావుపేటలో అంతకుముందు ప్రకాశం జిల్లాకు చెందిన ఖమ్మం, దర్శి, మార్కాపురం అసెంబ్లీ స్థానాలు నరసరావుపేట పార్లమెంట్కు ఉన్నాయి. అద్దంకి కూడా ఉండేది అనుకుంటుంది సార్? అద్దంకి ఉండేది కాదు పార్లమెంట్లో.
పార్లమెంట్లో లేదు. లేదా అయితే ఈ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ముందు పార్లమెంటులు రీస్ట్రక్చర్ చేస్తారు, దాని కింద అసెంబ్లీలు స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపుకు అనుకూలంగా వాళ్ళు పార్లమెంట్లు కూడా గెలుచుకోవడానికి 4 అసెంబ్లీలు గ్యారంటీకి గెలిచేలా ఒక పార్లమెంటును డిజైన్ చేసుకున్నారనుకోండి. సో పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు? రూలింగ్ పార్టీకి అదో బెనిఫిట్. ఒకవేళ డీలిమిటేషన్ వీళ్ళ హయాంలో జరిగితే బేసిక్గా అమరావతిని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. 2014 నుంచి 2019 మధ్య అమరావతి రాజధాని అని ప్రకటించి ఎంతలా చేసిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో ఆ ప్రాంతంలో ఒక సీటు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. అంటే రాజధాని ఆడిచ్చి వాళ్ళకంతలా ప్రతి పౌరుడికి అక్కడ రేట్లు ఆ విధంగా ల్యాండ్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా వాళ్ళు ఎక్కడా కూడా గెలవలేపారు. అదే క్యాపిటల్ రీజన్ ఎక్కడ కూడా గెలవలేదు. అదే విధంగా ఇప్పుడు చూస్తే వైసీపీ కూడా వైజాగ్ క్యాపిటల్ అంటే వైజాగ్లో ఎక్కడ కూడా ఒక సీట్ గెలవలేదు కదా సార్. సో ఈసారి జరగబోయేది ఏంటి అంటే వీళ్ళు స్టేట్ మొత్తాన్ని ఫస్ట్ అమరావతితో స్టార్ట్ చేసి ఎక్స్పాన్షన్కి వెళ్తారు డీలిమిటేషన్లో. అంటే అమరావతిని ఒక పార్లమెంట్గా చేస్తారు. మోస్ట్లీ నాకున్న నాలెడ్జ్ వైజ్ అయితే యాజ్ ఎ సెఫాలజిస్టు అవన్నీ కూడా ఓసీ కాన్స్టిట్యున్సీలు ఉండేలాగా డిజైన్ చేస్తారు. అమరావతి రాజధానిలో పార్లమెంట్ సెలెక్ట్ చేసి ఆ పార్లమెంట్లో అన్ని ఓసీ కాన్స్టిట్యున్సీలు, ఓపెన్ కేటగిరీ కాన్స్టిట్యున్సీలు ఉండేలాగా చేసి ఆ తరువాత చుట్టూరా ఉన్న ఎంటైర్ మీరు అనేది ఆ కృష్ణ అనేది అవతలకు కూడా దీంట్లో తీసుకోవచ్చు కదా మీకు. అదే అందుకని మీకు ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 2009లో నరసరావుపేట పార్లమెంట్లో మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి ఈ 4 పాటు ఏముండయి? ఖమ్మం, దర్శి, మార్కాపురం ఉండే. రీషఫ్ల్ అయిపోయినప్పుడు ఏంది? ఆ 3 ఏమో మీకు ఒంగోలు పార్లమెంట్కి వెళ్ళిపోయి ఇది పెదకూరపాడు, సత్తెనపల్లి అండ్ వినుకొండ ఈ 3 వచ్చి కలిసినాయి. సో రీషఫుల్ చేసేటప్పుడు జిల్లా బౌండరీ దాటకూడదని రూల్ ఏం లేదు పార్లమెంట్లో. సో వీళ్ళు డెఫినెట్లీ రాజధానిని టార్గెట్గా పెట్టుకొని రాజధాని చుట్టుపక్కలే 4-5 పార్లమెంట్లు ఉండేలాగా, అంటే ఆ ప్రాంతపు రేట్లు, ఆ ప్రాంతపు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచే విధంగా 4-5 పార్లమెంట్లు డిజైన్ చేసి దాన్ని ఎంటైర్ స్టేట్కి అక్కడి నుంచి దూరం ఇట్లా వెళ్ళే విధంగానే డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడైనా డీలిమిటేషన్ జరుగుతుంది అంటే రూలింగ్ పార్టీకి 200% ఫేవర్ జరుగుతున్నట్టే. సో ఈసారి వాళ్ళు ముగ్గురు కలిసి ఉండి డీలిమిటేషన్ జరిగితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పోరాడేదానికి 10 రెట్లు పోరాటం చేస్తే కానీ బయటపడే పరిస్థితి ఉండదు. కానీ డీలిమిటేషన్ జరిగితే చాలా వరకు, అంటే నా ఆలోచన వరకు కొత్త లీడర్స్ వస్తారు, కొత్తతనం వస్తుంది, బాగుంటుందేమో అపోజిషన్ పార్టీకి అని. మీకు ఎప్పుడైనా చూసుకోండి, ఒక ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, అపోజిషన్ పార్టీలో ఎప్పుడైనా చూసుకోండి మీరు 2019 ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. 2024లో కూటమి అభ్యర్థులు అపోజిషన్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైందంటే కార్యకర్తలు అంటే వాళ్ళు నమ్ముకున్న ఇమిడియట్ నాయకుడు కంటే కూడా ముందు పార్టీ అధికారంలో రావడానికి పనిచేస్తారు. అంటే ఒక నియోజకవర్గంలో 2 నాయకులు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక నాయకుడికి టికెట్ వచ్చి ఒక నాయకుడికి రాకపోయినా ఆ టికెట్ రాని నాయకుడు వెనకున్న కార్యకర్తలు సైతం ముందు పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి కష్టపడతారు. అవును, అది యాజ్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి అది మేలు చేసిద్ది. అంటే టికెట్ వచ్చినా రాకపోయినా పనిచేస్తారు 2 అభ్యర్థులు ఉండి. అదే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైందంటే 2 టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక అతనికి టికెట్ ఇస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి ముందు 2వ అభ్యర్థి వరకు అతనికి పనిచేయదు. ఇది మీరు 2019లో టీడీపీకి రెబల్స్ ఏ విధంగా వ్యతిరేకత చేశారు, 2024లో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా రెబల్స్ వ్యతిరేకత చేశారు అనేది మీరు కావాలంటే గతమైన చూసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఎవరికి నష్టం? వైఎస్ఆర్సీపీకే నష్టం. ఎందుకంటే 2లో ఒకళ్ళకే టికెట్ వచ్చినా కార్యకర్తలంతా పనిచేసేది వీళ్ళకి. సో ఇప్పుడు కొత్తగా ఖాళీగా ఉన్న అతను కూడా టికెట్ వచ్చినంత వల్ల వీళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్ ఏం లేదు వైసీపీకి. అదే కూటమి సిచ్యువేషన్ తీసుకున్నారనుకోండి, కూటమిలో టికెట్ రాకపోతే వ్యతిరేకత చేసేవాళ్ళు ఆ టికెట్ రాని పరిస్థితి ఉండదు కదా. 100 మంది కొత్తగా వేకెన్సీస్ ఉన్నప్పుడు ఎక్కడో చోట ప్లేస్ చేస్తారు కదా. సో ఇది కూడా కూటమి ప్రభుత్వానికే ఫేవర్ అవుతుంది. కాకపోతే ఈ ఫ్రెష్ ఫేసెస్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఒక 100 మంది అటు, కొత్తగా 100 మంది ఇటు ఆశావాహులకి అవకాశం ఉన్నప్పుడు జనరల్గా ఏమైందంటే ఏ పార్టీకి ప్రజా మద్దతు ఎక్కువ ఉంది, ప్రజెంట్ రూలింగ్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉందా, ఎక్కడ ఈజీ గెలవగలము అని ఈ అంటే హైలీ ఎలిజిబుల్ ఎలైట్ గ్రూప్ లాంటి 100 మంది డెఫినెట్లీ అది కూటమి అవ్వచ్చు, ఇటు ప్రతిపక్షం అవ్వచ్చు, ఎక్కడ గెలవగలమో అక్కడ ద మెరిట్ వెళ్ళుద్ది, డిమెరిట్ ఏమో ప్లేస్ చేసుకోవాల్సి వస్తారు. సో ఈ మెరిట్ ఎటు ఉంటుంది అనేది ఆ రోజున ఈ పోరాటాలు చేసి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఈసారి అవలేలా గెలిచిద్ది అనే భావన ఉంటే
ఈజీగా గెలిసే ఇప్పుడు కొత్తగా ఉన్న 200 మందిలో గెలవగలిగే సత్తా దమ్ము ఉన్న 100 మంది ఫస్ట్ ఇటు వెళ్ళిపోతారు. లేదు మళ్ళీ కూటమే వచ్చింది అనే భావన ఉందనుకో, ఫస్ట్ వాళ్ళు అటు వెళ్ళిపోతారు. కానీ జనరల్లీ నేను నా అబ్జర్వేషన్ 14 ఎలక్షన్స్ కానీ 19 తర్వాత 24 3 ఎలక్షన్స్ బాగా దగ్గరగా క్లోజ్గా చూశాను నేను. ఎప్పుడున్నా కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీలోకి ఒక 2 నెలలు 3 నెలలు ముందుగా వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. మనం 14లో చూసాం, తర్వాత 19లో చూస్తే ఒక వేవ్ అనమాట. తర్వాత మన 24లో కూడా చాలామంది వైసీపీ నుంచి కింద క్యాడర్ వెళ్ళిపోయింది, పైనుంచి కూడా తెలియకుండానే వెళ్ళిపోయారు. అది ఏదున్నా కానీ 2-3 నెలలు ముందే మనం పసిగట్ట వచ్చేసరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది తెలిసిపోతుంది సార్. అంటే ఆ లీడర్ల మూమెంటే మీకు చెప్పేస్తుంది. ఆ లీడర్ల మూమెంట్ ఏంటి, ఎక్కడ గెలవగలవంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా వెళ్ళిపోయేటప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీరు 14 చూసినా 19 చూసినా 24 చూసినా అదే కదా జరిగింది. లీడర్ల మూమెంట్ ఎటు ఎక్కువ కనపడితే వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు మన 19లో చూడండి, టీడీపీ నుంచి బయట నుంచి ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు అందరూ వచ్చి జగన్ దగ్గర జాయిన్ అయ్యారు. 19 వాళ్ళు గెలిచారు. 24కి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీలు వీళ్ళంతా వెళ్ళి అటు జాయిన్ అయ్యారు, వాళ్ళు గెలిచారు. సో నాయకులు వాళ్ళే ఉంటారు, కాకపోతే పార్టీలు మారుతూ ఉంటారు. సో రేపు కూడా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ నౌ.